సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్ట్ కార్మికులను కూడా పట్టించుకోవాలని వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ తిరుపతి నగరంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నాను నిర్వహించారు. సోమవారం ఉదయం లక్ష్మీపురం సర్కిల్ నుంచి కేశవాయనగుంట ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వరకు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎర్రజెండాలు చేతబట్టి సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శనను నిర్వహించారు. ప్రదర్శన లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆరుబయటే నేలపై కూర్చొని తమ సమస్యలు పరిష్కారం చేయాలని, చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయాలని, పవన్ కళ్యాణ్ హామీలను నెరవేర్చాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక P4 పేరిట పేదల బతుకుల్ని పెద్దల దాక్షిణ్యానికి వదిలి వేస్తున్నదని, డిస్కాముల ఆదాయాన్ని కాంట్రాక్టర్లు కొల్లగొడుతున్నారని, కొల్లగొట్టింది సొమ్మేనన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయి పేదరికం రూపుమాపే బాధ్యతను వారికి అప్పచెప్పడం అంటే పులులకు మేకల్ని అప్పచెప్పడమేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆదాయం 16,000 కోట్ల రూపాయలు ఉండగా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం 1.5% కూడా ఖర్చు చేయడం లేదని, వచ్చిన ఆదాయం 95% విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న కార్పొరేట్ శక్తులకు అందిస్తున్నారని, సీఎండీ పరిధిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా నానబెడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరల కారణంగా కార్మికులు వెళ్లాడిపోతున్నారని, విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచమని కోరటం ప్రభుత్వం, డిస్కాం అధికారులు నేరంగా భావిస్తున్నారని, దీన్ని సిఐటియు చూస్తూ ఊరుకోదని, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకుపోవాల్సిన పరిస్థితిని సృష్టించవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మనెంట్ ఉద్యోగ సంఘం నేతలు శివకుమార్, సుదర్శన్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, హరి తదితర నేతలు పాల్గొని కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, నగర నేతలు టి సుబ్రహ్మణ్యం, మాధవులతో పాటు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కుమార్, నారాయణ, శ్రీనివాసులు, ఆరోగ్యదాసు, భీమేష్, రవికుమార్, నారాయణ, మురళి, సుధా, నాగార్జున రెడ్డి, సోము, చిరంజీవి, శివారెడ్డి, సాయి చరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతుంది. ఎస్పీడీసీఎల్ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. క్రమశిక్షణకి మారు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. కంప్లైంట్స్ దయచేసి చెట్ల కింద కూడా దయచేసి ఇక్కడ కాండి. అందరూ కూడా ఇప్పుడు దాకా చెప్పేట్టు అందరూ కూర్చోండి. అదే విధంగా మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మనలోనే వాళ్ళు కూర్చో ఉన్నారు. ఈ కార్యక్రమం అయ్యేదాకా మన డిమాండ్ నెరవేరేదాకా అందరూ కూడా పోరాటంలో పూర్తి స్థాయిలో పాల్గొని చెప్పి తెలుపుతా ఉన్నాము. కూర్చొని ఇది జయప్రదం కావాలని చెప్పి ఇక్కడ భాగస్వాములు అయ్యారు. ఇది ఏ ఇతర యూనియన్ లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఈ కాలంలో కొనసాగుతూ ఉంది. అందుకని ముందుగా నేను ఆ విషయాన్ని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు కూడా చెప్పారు. శివప్రసాద్ గారు అని చెప్పి మన తిరుపతి జిల్లాలో ఆయన కూడా పర్మనెంట్ ఉద్యోగస్తుడే. గత 12 రోజులుగా 12-13 ఈ రోజుకి 14 రోజులుగా ప్రతిరోజు కాంట్రాక్ట్ కార్మికుల టెంట్ లో ఉండి వాళ్ళకి అండగా నిలబడి ఆ రకంగా కృషి చేస్తున్నారు. ఈరోజు మన విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ముజఫర్ గారు మీకోసం విజయవాడ నుంచి, విజయవాడలో ధర్నా జరుగుతున్నా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు, వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ముజఫర్ గారు కూడా వచ్చారు. ఇంకా అందరి పేర్లు నేను చెప్పాల్సిన అవసరంలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మాధవ్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా మన సిఐటి నాయకులు ఉన్నారు. మిగిలిన జిల్లాల నుంచి కూడా మన నాయకులందరూ కూడా వచ్చినారు. కోడూరు నుంచి చంద్రశేఖర్ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ మీరందరూ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు మనము ధర్నా చేయడానికి మాత్రమే వచ్చింది. వాస్తవంగా ఆ గేటు మూసేయడం మనకు పెద్ద కష్టం కాదు. ఈ గేట్లు ఎక్కి అవతల పోవడం అసలు కష్టం కాదు. మనము పెద్ద పెద్ద పోల్సే ఎక్కేవాళ్ళము, ఈ గేట్ ఎక్కలేమా? కాబట్టి ఈ గేట్లు అడ్డాలు లేదంటే ఇవన్నీ మనకు మనము స్వీయ నియంత్రణ విధించుకున్నాం కాబట్టి ఇక్కడ గౌరవంగా కూర్చొని ఉన్నాం. ఆ గీత చెరిగిపోయిన రోజు సిఎండి ఆఫీసులో కూర్చోవడానికైనా మనకే ఆటంకాలు ఉండవు. అట్లాంటి శక్తివంతమైనటువంటి యూనియన్ ఇది. ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకోసమనంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు
ఇది విధ్వంసకరమైనటువంటి పరిపాలన, ధ్వంసం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఎక్కడ చూసినా అన్యాయము, అనర్థాలు, అధర్మాలు, అక్రమాలు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి రాక్షస పాలన లేకుండా చేసి ఒక సస్యశ్యామలమైన రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి పదే పదే ఆయన చెప్తా వచ్చినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. దురదృష్టం ఏంటంటే ఈ రామరాజ్యం పరిపాలన స్టార్ట్ అయ్యి 10 నెలలు, ఇప్పుడు 11 నెల, ఇంకో నెల గడిస్తే సంవత్సరం రోజులు అవుతుంది. ఈ రామరాజ్యంలో ఎందుకు అంత సౌండ్, ఎందుకు అందరికి వినిపిస్తాం? ఈ రామరాజ్యంలో రాక్షసులు చచ్చిపోలా, లేదనంటే సామాన్యుడికి మేలు జరగల. రాముడిని నమ్ముకుని వానర సేవ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఏమీ న్యాయం జరగల. ఎవరికయ్యా మేలు జరుగుతా ఉందనంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక పాట ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, P4 అంట. P4 అంటే తెలుసా? P4 అంటే ఏంటంటే బాగా సంపాదించేసేవాడంతా కష్టం చేయకుండా బాగా సంపాదించి మూటలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ డబ్బు లేనటువంటి వాళ్ళకి అందరికీ పంచిపెట్టే కార్యక్రమం చేయాలా. ఇది P4. మీకు అందరికీ సరిగా అర్థమైందో లేదో రోజు చంద్రబాబు నాయుడు చెప్పేది, మూటలు కట్టుకునే వాళ్ళందరూ మీ మూటలు తెచ్చి అందరికీ పంచండి, వాళ్ళు కూడా షావుకారులు అవుతారు, అప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది అని చెప్పి చెప్తాడు. మూటలు కట్టుకునే వాళ్ళకి మూటలు అందిస్తున్నది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం ఈ ధర్నా. పేదరికాన్ని పెద్దోళ్ళు చేసేసే పని అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రిగా, నీ ప్రభుత్వం ఎందుకు ఈ రాష్ట్రంలో? నిన్ననే యాక్సిస్ ఎనర్జీ అనే దాని మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొన్ననే కర్నూలు కేంద్రంగా వాళ్ళు వాదనలు జరిగినాయి. రెగ్యులేటరీ కమిషను మొత్తం వాదనలు వినిపించండి అని చెప్పి కోరింది. నేను పాల్గొన్నాను. వేణుగోపాలరావు గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్టు, ఆయన పాల్గొన్నారు. విజయవాడ CIT నాయకులు బాబురావు గారు పాల్గొన్నారు. కర్నూలు నుంచి పుల్లారెడ్డి గారు, ఆయన CIT నాయకులు, ఆయన కూడా పాల్గొన్నారు. మేమంతా చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో సారాంశం నేను వివరించడం కోసం ఇదంతా చెప్తున్నా. ఈ రోజున యాక్సిస్ ఎనర్జీ అనేది 2018వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో 4 ప్లాంట్లు ఈ రాష్ట్రంలో పెట్టి 400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం అనుమతి ఇచ్చినాడు ఆయన. 2019లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఓడిపోయినాడు. ఆ 5 ఏళ్ళు పని ఏం జరగల. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్సిస్ ఎనర్జీ అనేవాడు వచ్చేసి మళ్ళా మాకు ఇవ్వండి అని చెప్పి వచ్చారు. ఏమంటే వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నది 5.60 పైసలకు ఒక్క యూనిట్ మేము అమ్ముతామని చెప్పి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకునింది. ఆ అగ్రిమెంట్ విండ్ పవర్, సోలార్ పవర్. 5.60 పైసలకి ఎట్లా వీలవుతుంది చెప్పి మా బోర్డు వాళ్ళందరూ అబ్జెక్షన్ పెడితే 4.60 పైసలకి ఇస్తామని చెప్పి మళ్ళీ అదే కంపెనీ వచ్చింది. వాస్తవంగా సెకీ విద్యుత్ ఒప్పందం మీకు అందరికీ గుర్తుంటుంది. అమెరికాలో కేసు పెట్టినారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు చేసుకున్నటువంటి ఒప్పందం తప్పుడు ఒప్పందం. 1750 కోట్లు లంచం తీసుకున్నారు, 1,50,000 కోట్లు నష్టం వస్తుందని చెప్పేసి. అది చేసుకున్న ఒప్పందం ఎంతంటే 2.50 పైసలు. 2.50 పైసలు ఒప్పందంలోనే ఇన్ని లక్షల కోట్ల నష్టం, ఇన్ని వేల కోట్లు లంచం అనంటే యాక్సిస్ ఎనర్జీతో ఈ CMD గారు ఇక్కడ SPTCL వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఎంతో తెలుసా? 4.60 పైసలు. 15,000 కోట్ల రూపాయల మన డబ్బుని యాక్సిస్ ఎనర్జీకి అప్పచెప్పడం కోసం ఈ SPTCL ఒప్పందాన్ని చేసుకుంది. దాన్ని మేము ప్రశ్నించాం. 10,000 కోట్ల రూపాయలు డిసెంబర్లో 2,000 కోట్లు, ఫిబ్రవరిలో మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఒక 4,000 కోట్లు, ఆ తర్వాత 6,000 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు